కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని, కళాశాలకు ప్రభుత్వ హాస్టల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ, డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఆకాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఎందుకొరకంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 2 సంవత్సరాలు అయినా కానీ విద్యార్థులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడుతుంది. వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయండి. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కాలేజీ అయిన ఎస్ఆర్ఆర్ కాలేజీ అటానమస్ అయినప్పటికీ కూడా దీనికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లేని పరిస్థితి మన కరీంనగర్లో ఏర్పడుతుంది. కావున దీనికి అలాగే వెంటనే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేయాలి. అలాగే ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఉత్తర తెలంగాణ నుంచి వచ్చి హాస్టల్ సదుపాయం లేక విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి మన కరీంనగర్లో ఏర్పడుతుంది. సో అందుకే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఎన్నో ఇంకా కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దీని ఇట్లానే మీరు విద్యార్థులు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో దీనికి ఎస్ఆర్ఆర్ కాలేజ్ విద్యార్థులతో ఎంతో పెద్ద నిరసన చేస్తామని సందర్భంగా చెప్తున్నాం. మీరు ఇలాగే విద్యార్థులు నెగ్లెక్ట్ చేస్తే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ కలెక్టరేట్లు కూడా ముట్టడి చేయడానికి ఏమాత్రం వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.